ఎసెన్స్ గ్రూప్ నిర్ధారించుకున్న లక్ష్యాలుగా మొదటిది తత్వచింతన, తర్వాత వైజ్ఞానిక చింతన మరియు సామాజిక చింతన అని మూడు విషయాలు లక్ష్యాలుగా ఉంచుకొని వీటిపైన ప్రముఖుల చేత ఈ రంగాలలో రకరకాలుగా కృషి చేసినటువంటి వ్యక్తులు అనేక రకాలుగా వ్యాసాలు కానివ్వండి లేదా అనేక పుస్తకాలు ప్రచురించినటువంటి వ్యక్తులతో మనము వారిని జూమ్ మీటింగ్ లో ఆహ్వానించి వారు చేస్తున్నటువంటి కృషి లేదా వారు వెలువరించినటువంటి పుస్తకాల గురించి వారు అనేక విషయాలపైన వారు వెలువరిస్తున్నటువంటి అభిప్రాయాల గురించి మనం మాట్లాడుతూ దానిలో భాగంగానే ఈ అంటే 2021లో స్టార్ట్ అయిన తర్వాత ఎస్ఎస్ గ్రూప్ మొదట గడియారం భార్గవ గారితో మొదటి సమావేశం జరిగింది. ఆ తర్వాత అనేక దఫాలుగా అనేక వారాలుగా మేము ఎసెన్స్ గ్రూప్ తరఫున వివిధ ప్రముఖులతో జూమ్ మీటింగ్ల ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు వాటర్ చిన్న వీరభద్రుడి గారిని మా గ్రూప్ తరఫున డాక్టర్ విరించి గారు ఆహ్వానించుకునేది. మిత్రులారా, వాటర్ చిన్న వీరభద్రుడి గారి గురించి చెప్పడము అని అంటే కొత్త విషయాలుగా చెప్పాల్సినటువంటిది ఏం లేదు. ఎందుకంటే వారు ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుగు ప్రజలంతా సుపరిచితం. 1962లో జన్మించినటువంటి వాటర్ చిన్న వీరభద్రుడి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి గురించి చెప్పాలి ఏనంటే వారు కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు, భావకులు, చిత్రకారులు, ఇలా అనేక అంశాలపైన అనేక రంగాలలో నిష్ణాతులైనటువంటి వారు చిన్నవీరభద్రుడి గారు. నాకు వ్యక్తిగతంగా సార్తో నేను కొన్ని సంవత్సరాలుగా సార్ వ్యాసాలు చదువుతూ ఉన్నాను. సార్వి అనేక పాడ్కాస్ట్లు కానివ్వండి, ప్రసంగాలు కానీ వినడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా కూడా సార్ను మా కమిషనర్ గారుగా ఉన్నప్పుడు నేను మా మిత్రుడితో కలిసి వెళ్ళి సార్ను పరిచయం చేసుకొని సార్తో మాట్లాడి అనేక విషయాల గురించి సార్కు డిపార్ట్మెంట్ విషయాలతో సార్ దృష్టికి తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఇలా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చిన్నవీరభద్రుడి గారు ఎంతో ఆర్తితో, ఎంతో తపనతో విద్యారంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలన్న తపనతో చాలా కృషి చేసినటువంటి వ్యక్తి సార్. మిత్రులారా, 1-2 విషయాలు చెప్తాను. అసలు డిపార్ట్మెంట్ లో విద్యలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంగ్ల విద్యను ప్రవేశించిన మొత్తం అన్ని తరగతులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక ప్రధాన సమస్య మీడియంకి సంబంధించి, లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి ఒక సమస్య గురించి మొత్తం చర్చ జరిగేటువంటి సందర్భంలో సార్ తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే పుస్తకాలను బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం అనేది భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఈ రకమైనటువంటి ప్రయోగం చిన్నవీరభద్రుడి గారు చేసినటువంటిదే. అంటే పిల్లలు స్వతహాగా తమకు తాముగా నేర్చుకునేటువంటి రీతిగా కూడా వీలుగా ఉండేటట్టుగా బైలింగ్వల్ పుస్తకాలు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు. అనేక విషయాల పట్ల వారికి లోతైనటువంటి అవగాహన ఉంది. సారు కేవలం పుస్తకాలు రాయడమే కాదు, అనేక విషయాలపైన సార్ మాట్లాడినటువంటి మనం వినేటప్పుడు మనకు దానిలో ఉండేటువంటి లోతుపాతులు తెలుస్తాయి. ఒక రూమీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు కానివ్వండి, లేదా ఒక టావో గురించి మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు కానీ, లేదా జపాన్ సంబంధించినటువంటి కవుల గురించి కానీ, చైనా కవిత్వం గురించి కానీ మనం సారు పోడ్కాస్ట్లో మాట్లాడేటప్పుడు లేదా సార్ రాసినటువంటి వ్యాసాలు చదివేటప్పుడు మనకు కలిగేటువంటి అనుభూతి చాలా విస్మయపరుస్తుంది. మనం అంతగా లోతైనటువంటి అవగాహనతో చిన్నవీరభద్రుడి గారు మాట్లాడతారు. అనేక విషయాలను మనతో పంచుకుంటారు. అలాంటి గౌరవనీయులైనటువంటి వాటర్ చిన్నవీరభద్రుడి గారు రిటైర్డ్ ఐఏఎస్ సారు. రిటైర్ అయినప్పటి నుండి సాహిత్య రంగంలో అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. మీరు నా కుటీరం అనేటువంటి సార్ యొక్క బ్లాగ్ లో మనం సార్ వ్యాసాలు చదివినాము. ఆ వ్యాసాలు మనల్ని ఎంతో ఆలోచింపజేస్తాయి, మనల్ని విస్మయపరుస్తాయి కూడా. అలాంటి చిన్నవీరభద్రుడి గారితో మనం రోజున ఇమాన్యుయల్ కాంట్ 1724 ఏప్రిల్ 22ని జన్మించినటువంటి జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కాంట్ గురించి
మనం మాట్లాడుకోవడం అనేటువంటిది ఈరోజు చాలా అవసరమైనటువంటి 2018లో ఒక ప్రఖ్యాత విమర్శకుడు అంటారు, ఈ రోజున ఇమానుయల్ కాంట్ గురించి మాట్లాడుకోవడం ప్రపంచానికి ఎంతో అవసరము. ఆయన గురించి మరోసారి ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నటువంటి సందర్భంలో ఎనవీరభద్రుడి గారు కాంట్ పుస్తకం మీదనే, కాంట్ రచనల పైననే అనువాదం చేసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఎంతో మా పేరుగాంచినటువంటి పుస్తకం. సో వాటి గురించి మనము సార్కు కాంట్ పైన లోతైన అవగాహన ఉంది. సార్తో మాట్లాడుకుంటే మన మిత్రులకు, ఎసెన్స్ గ్రూప్ సభ్యులకు ఒక లెసన్ లాగా ఉంటుంది, ఒక పాఠం వినట్టుగా ఉంటుంది ఒక గురువు గారి ద్వారా అన్నట్టుగా భావించి ఈ రోజున ఇమ్మానుయల్ కాంట్ రాసినటువంటి పుస్తకం యొక్క అనువాదంలో, సార్ అనువదించిన పుస్తకంలో జ్ఞానోదయం అంటే ఏమిటి, ఒక ప్రశ్నకు జవాబు అనే వ్యాసం ఒకటి ఉంది. దానిపైన సార్ ఈ రోజున మాట్లాడబోతున్నారు. మిత్రులారా, మనం వాడ్రేవు చెన్నవీరభద్రుడి గారిని ఆహ్వానిస్తూ వారిని రెండు మనము కాంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓవర్ టు వాడ్రేవు చెన్నవీరభద్రుడి. ఎసెన్స్ గ్రూప్ మిత్రులకి సార్ నా వాయిస్ వినబడుతుందా? సార్ వినపడుతుంది. ఎసెన్స్ గ్రూప్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. డాక్టర్ విరించి గారికి నమస్కారాలు. నా మీద ఎంతో అభిమానంతో, ఆత్మీయతతో మంచి మాటలు చెప్పినటువంటి మసూద్ శర్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మిత్రులారా, మొదటిది, ఎసెన్స్ గ్రూప్ అనే పేరు మీద కొంతమంది మిత్రులు ఈ విధంగా కలిసి ఇటువంటి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకోవడం, దానిలో వివిధ అంశాల మీద గత వారం సమ్మెట్ ఉమాదేవి గారితో మాట్లాడించినట్టుగా నేను విన్నాను. ఎన్నో అంశాల మీద ఈ విధంగా మాట్లాడడం, చర్చించడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ మధ్య తాత్విక అనే ఒక పత్రిక కూడా తెలుగులో రావటం మొదలైంది. ఒక ఫిలాసఫీ పత్రిక, ఫిలాసఫీ అంశాల గురించి మాత్రమే చర్చించే పత్రిక. అది కూడా నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే సాధారణంగా తెలుగులో తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి సమాచారం, అంటే చాలా ప్రముఖమైనటువంటి తాత్వికుల గ్రంథాలు తెలుగులో చాలా వరకు అనువాదం అయినప్పటికీ, భారతీయ తాత్వికులు కానీ పాశ్చాత్య తాత్వికులు కానీ ఆ ఆ సమాచారం ఒక ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి వీలుగా ఎవరైనా చదవడం మొదలు పెడితే, తత్వశాస్త్రం చదువుకుందామని అనుకుంటే వారికి ఒక క్రమ పద్ధతిలో దాన్ని బోధించే విధంగా పుస్తకాలు తెలుగులో లేవు. తత్వశాస్త్ర పరిచయ గ్రంథాలు ఉన్నాయి. నండూరు రామ్మోహన్ రావు గారు రాసిన పుస్తకం ఉంది, గోపీచంద్ గారు రాసిన తత్వవేత్తల పుస్తకం ఉంది. తర్వాత వివిధ రకాలైనటువంటి తత్వవేత్తల గురించినటువంటి వ్యక్తిగత జీవిత చరిత్రలు, పరిచయాలతో కూడా చాలా పుస్తకాలు తెలుగులో వచ్చాయి. కానీ ఒక ఈ పాశ్చాత్య తత్వశాస్త్ర పరిణామ క్రమాన్ని లేదా తత్వశాస్త్ర చరిత్రని, వాళ్ళ తాలూకు ముఖ్యమైనటువంటి ఆలోచనల్ని వాళ్ళ సొంత వాక్యాల్లో ఒక ఫ్రేమ్ వర్క్ లో, అంటే ఒక హిస్టారికల్ ఫ్రేమ్ వర్క్ ఉంటూ వాళ్ళు ఏం మాట్లాడారు, ఒకరితో మరొకరు ఏ విధంగా సంవదించుకుంటున్నారనే దాన్ని పరిచయం చేసే విధంగా తెలుగులో పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకని నేను 20 ఏళ్ల కిందట సత్యాన్వేషణ అనే ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం నేను ఏమంత గర్వించదగిన పుస్తకం కాదు. అది చాలా చాలా ఒక విధంగా చెప్పాలంటే వెరీ క్రూడ్ ఎఫర్ట్. ఆ పుస్తకం యథార్థంగా నేను చాలా సార్లు దాన్ని పబ్లికేషన్ నుంచి విత్డ్రా చేయాలని పబ్లిషర్తో చెప్పాను. కానీ ఆయన, మీ పుస్తకాల్లో 3-4 సార్లు పునర్ముద్రణ పొందుతున్న పుస్తకం అదేనండి, ఎట్లా తీసేయాలి, ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అన్నాడు ఆయన. ఆ పుస్తకం ఒక విధంగా చాలా ఇంపెర్ఫెక్ట్ బుక్. కానీ ఆ ఇంపెర్ఫెక్షన్ తో ఉందని తెలిసినా కూడా నేను పుస్తకం వివరించిన కారణం ఏమిటంటే, ప్రధానంగా ఈ లోటు. తెలుగులో ఎవరైనా ఒక తత్వశాస్త్ర భావాన్ని ఏదైనా చర్చించాలని పూనుకున్నప్పుడు వాటి తాలూకా హిస్టారికల్ ఫ్రేమ్వర్క్, హిస్టారికల్ పెర్స్పెక్టివ్ లో దాన్ని చూడకుండా విడివిడిగా చూడటం అనేది పాశ్చాత్య తత్వశాస్త్ర విషయంలో కదా, భారతీయ తత్వశాస్త్ర విషయంలో కూడా కనబడుతుంది. అంటే వాళ్ళ తాలూకు రాజకీయ ప్రయోజనాలు లేదా వాళ్ళ తాలూకు పరిమిత ప్రయోజనాల కోసమో ఏదో ఒక టెక్స్ట్ నో, తత్వవేత్తనో ఖండించడమో, పొగడమో చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఓవరాల్ గా ఆ హిస్టారికల్ పెర్స్పెక్టివ్ లో ఆయన ఎక్కడ ఉంటాడు అని ప్లేస్ చేసేటువంటి సంప్రదాయం చాలా చాలా తక్కువగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఎసెన్స్ గ్రూప్ కానీ, తాత్విక పత్రిక కానీ, ఇటువంటి మిత్రులు కానీ
చాలా చాలా గొప్ప సేవ చేస్తున్నారండి. ఎందుకంటే 10 మందికి మొదట ఒక క్యూరియాసిటీని కలగచేయడం, ఈ విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలగచేయడం, తర్వాత వాటి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు లభ్యంగా ఉంటాయో వాటిని తెలుసుకోవటం. ఇటువంటి ఒక దారి ఏర్పడుతుంది. అందుకని నేను డాక్టర్ విరించి గారు నన్ను అడిగిన వెంటనే యదార్థంగా నేను పోయిన వారమే మాట్లాడవలసి ఉండింది. అయితే ఆహ్, నేను నన్నాయన కాంట్ గురించి ఏమన్నానంటే, "ఏ అంశం మీద మాట్లాడతారు?" అన్నప్పుడు, నేను ఈ 'వాట్ ఈజ్ ఎన్‌లైటన్‌మెంట్' అని కాంట్ రాసినటువంటి ఒక చిన్న వ్యాసం ఉంది. ఆ వ్యాసం గురించి మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఇమాన్యుయల్ కాంట్ అనే ఆయన్ని ఆహ్, వివరించాలి అంటే ఒక 40 నిమిషాల, 45 నిమిషాల ప్రసంగంలో వివరించడం అంత సులభ సాధ్యమైన విషయం కాదది. అది మామూలుగానే ఆయన మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది 19వ శతాబ్దంలో ముఖ్యంగా 20వ శతాబ్దంలో జర్మనీలో కాంట్‌ని చదవాలనుకున్న తత్వశాస్త్ర విద్యార్థులు ఇమాన్యుయల్ కాంట్ తాలూకు ఇంగ్లీష్ అనువాదాలు చదువుతారు. జర్మన్ ఒరిజినల్స్ కాకుండా. అంటే మాతృభాషలోనే అంత గహనాతి గహనమైన క్లిష్టమైన రచయిత. ఇవాళ ఎవరో నేను ఫేస్‌బుక్‌లో పెడితే ఒక మిత్రులు అక్కడ కామెంట్ రాశారు. బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాడే నాకు 20 ఏళ్లుగా చదువుతున్నాను. నాకు కాంట్ అర్థం కాలేదని అన్నాడు. మీరేం చెప్తారని మీరేం చెప్తారో వినాలని నాకు కుతూహలంగా ఉంది అని అన్నాడు. నేను కాంట్ తాలూకు పండితుడిని కాను. నేను కాంట్ తాలూకు మొత్తం పుస్తకాలు, ఆయన తాలూకు ప్రధానమైన 3 క్రిటిక్స్ పూర్తిగా చదివానని చెప్తే అది అసత్యం అవుతుంది. అవి యదార్థానికి ఆ 3 పుస్తకాలు చదవడం ఒక జీవితకాల అధ్యయనం. అయితే ఆ 3 పుస్తకాలు పూర్తిగా చదవనంత మాత్రాన కాంట్ గురించి మాట్లాడుకునే అర్హత మనకి లేదని అనుకోవడం కూడా పొరపాటవుతుంది. ఎందుకంటే ఆయన ఒక ప్రధానమైనటువంటి యూరోపియన్ ఇంటెలెక్చువల్ ట్రెడిషన్‌లో, ఫిలాసాఫికల్ ట్రెడిషన్‌లో ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన నిర్వహించిన పాత్ర ఏమిటి? ఆయన నుంచి తర్వాత తరాలు, తర్వాత శతాబ్దాలు 19, 20, 21 శతాబ్దాలు కాంట్ నుంచి ఏమి నేర్చుకున్నాయని తెలుసుకోవటానికి మన కాంట్ తాలూకు సాహిత్యంలోంచి కొన్ని వ్యాసాలు చదివినా కూడా ఆయన గురించి ఆయన రాసినవి కొంత చదివినా కూడా మనకు స్థూలంగా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహనలోంచి మనం మరింత లోతుకి వెళ్ళడానికి వీలవుతుందనమాట. నన్ను కాంట్ ఇప్పుడు పుట్టి 300 ఏళ్లయింది. 1724లో పుట్టాడాయన. సరిగ్గా మనం 300 ఏళ్ల తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఇదే ఒక నిదర్శనం. ఒక మనిషి ఎంత కాంట్ అనే ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు, ప్రభుత్వాధినేత కాదు, విప్లవకారుడు కాదు, కళాకారుడు కాదు, కనీసం గొప్ప రచయిత కూడా కాదు. యదార్థానికి కాంట్ తాలూకు శైలి, ఆయన రచనా శైలి సాహిత్యపరంగా చూస్తే ఏమంత గొప్ప శైలి కాదు. ఆయన వాక్య నిర్మాణం కూడా చాలా కఠినాతి కఠినమైన వాక్య నిర్మాణం. అవి సరళ వాక్యాలు కావు. సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, ఒక్కొక్క వాక్యం దాదాపు ఒక పేజీ పొడుగున ఉంటుందన్నమాట. అయినప్పటికీ 300 ఏళ్ల తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మిత్రులు కూర్చుని ఆయన గురించి మాట్లాడుకోవడానికి కూర్చున్నారంటేనే ఆయన ఎంత విలువైనటువంటి కాంట్రిబ్యూషన్ ఈ ప్రపంచానికి అందించాడో మనం ఒక అవగాహన రావచ్చు. ఆయన రచనల నుంచి నన్ను నేను 'సత్యాన్వేషణ' పుస్తకంలో కాంట్ మీద ఒక అధ్యాయం కేటాయించినప్పుడు డాక్టర్ రఘురామరాజు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన తత్వశాస్త్ర ఆచార్యులుగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌గా ఉన్నారాయన. ఆయన చాలా ఆ పుస్తకం చూసి చాలా ఆయన చాలా స్వాగతించారు ఆ పుస్తకాన్ని. చేసి ఆయన ఏమన్నారంటే ఇందులో ఇమాన్యుయల్ కాంట్ తాలూకు చాప్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కాంట్‌ని ఒక తత్వశాస్త్ర చరిత్రలో ఆయన తాలూకు పాత్రని ప్రొజెక్ట్ చేయడం ఏమంత సులువైన విషయం కాదు. మీరు చేయడమే కాకుండా మీరు దానికి వాడినటువంటి పదజాలం, తెలుగు పదజాలం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అని ఆయనేమన్నారంటే, ఈ విషయం ఒక చెన్నైలో ఉన్నటువంటి ఒక జర్మన్ కాన్సులేట్ తోటో, ఎంబసీ తోటో ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళు కాంట్ అప్పటికి ఇది నేను 2004 సంగతి మాట్లాడుతున్నాను. అప్పుడు కాంట్ మరణించి దాదాపు 200 ఏళ్లయింది. ఈ సందర్భంగా కాంట్‌నేమన్నా తెలుగులో తీసుకొస్తే బావుంటుంది గదా! అని అన్నారు. మీరు ఆ పుస్తకాన్ని కాంట్ నుంచి తెలుగులో తీసుకొస్తే బావుంటుంది గదా! అని అన్నాడాయన. నేను 'సత్యాన్వేషణ' పుస్తకం వెలువరించినటువంటి ఆ ఉత్సాహంలో అదేమంత పెద్ద విషయం కాదు చేస్తానన్నాను. అన్న తర్వాత ఆయన ఈ మాటే పీకాక్ క్లాసిక్స్ గాంధీ గారికి చెప్తే గాంధీ గారు కూడా మా ఇంటికొచ్చారు. వచ్చి "అయ్యా మీరు ఎన్ని పేజీలైనా పర్లేదు పీకాక్ క్లాసిక్స్ ఆ పుస్తకాన్ని ప్రచురిస్తని" చెప్పారాయన. ఇది దాదాపుగా ఇది 2005లో అనుకుంటాను ఆ మాట చెప్పారు. నేను 2005 నుంచి 2007 దాకా 3 సంవత్సరాల పాటు నేను మరి ఏమీ రాయలేకపోయాను. ఈ కాంట్ నుంచే ఏ రచనలు ఎంపిక చేయాలి? ఎలా అనువదించాలి? అనే దాని మీద మొత్తానికి నేను బయటికి వెలువరించిన పుస్తకం మొత్తం పుస్తకం అంతా కలిపి అది
ఇది వాళ్ళు జర్మన్ తత్వవేత్త కాంట్ రచనలు అని పుస్తకం తీసుకొచ్చారు. ఈ మొత్తం పుస్తకం కలిపి హార్డ్లీ 130 పేజీల పుస్తకం. ఈ 130 పేజీల పుస్తకానికి నాకు 3 సంవత్సరాల కాలం పట్టింది. బహుశా నా జీవితంలో ఇంత కాలాన్ని నేను 130 పేజీల మీద ఖర్చు పెట్టినంత కాలాన్ని దేని మీద ఖర్చు పెట్టలేదు. యథార్థానికి సత్యాన్వేషణ మొత్తం పుస్తకాన్ని 20 రోజుల్లో పూర్తి చేయగలిగాను నేను. కానీ కాంట్ పుస్తకం చేయడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టిందంటే మొట్టమొదటిది ఏంటంటే కాంట్ రచనల్లోంచి ఏ వ్యాసాలు ఎంపిక చేయాలి? ఎట్లా సెలెక్ట్ చేయాలి? ఆయనది కాంట్‌ది ఏంటంటే ఆయన ఒక ప్రపంచాన్ని నిర్మించాడు. ఒక తాత్విక ఆలోచనాత్మక ప్రపంచాన్ని నిర్మించాడు. ఆయన్ని ఒక నెట్‌లో కాంట్‌కి సంబంధించిన ఒక సైట్‌లో ఒక మాట వాడారు. ఆయనది ఆర్కిటెక్టానిక్స్ ఆఫ్ నాలెడ్జ్ అని వాడారు. ఆర్కిటెక్చర్ కాదు. ఆర్కిటెక్టానిక్స్ ఆఫ్ నాలెడ్జ్ అని వాడారు. అంత వాటిలోంచి ఏ ఏ బ్లాక్స్, ఏ బిల్డింగ్ బ్లాక్స్‌ని మనం పరిచయం చేస్తే తెలుగు వాళ్ళకి, కాంట్ గురించినటువంటి కనీస ఒక అవగాహన ఏర్పడుతుందనే దాని మీద నేను దాదాపుగా ఒక ఏడాది, ఏడాదిన్నర పాటు ఏవి ఎంపిక చేయాలి? ఏ విధంగా కాంట్‌ని పరిచయం చేయాలి? అనువాదం ఒక విషయం. అనువాదం కన్నా ముందు ఏది పరిచయం చేయాలి? అనేటటువంటి ఆలోచనలోనే నేను చాలా కాలం గడిపాను నేను. అది నాకేమి తర్వాత చాలా సార్లు అనవసరంగా ఈ పని ఒప్పుకున్నాను నేను. ఇది చాలా చేయకుండా తీసుకోకుండా ఉండవలసి కూడా చాలా సార్లు నేను అనుకున్నా. కానీ ఇట్ వాస్ ఎ ఛాలెంజ్. ఒక సవాలుగా స్వీకరించాను. అందులో నేను కాంట్‌కి సంబంధించిన పుస్తకాల్లోంచి ఇంకోటేంటంటే ఆ పుస్తకాలు కాంట్‌ని అనువదించినప్పుడు మనం కొద్దిగా కాపీరైట్ ఇష్యూస్ తోటి ఉంటాయి కాబట్టి కొద్దిగా 60 ఏళ్ల కిందటి అనువాదాలు అయ్యుండాలి. 60 ఏళ్ల కిందటి అనువాదాల సమస్య ఏంటంటే చాలా ఆర్కాయిక్ ఇంగ్లీష్ అది. కాంటెంపరరీ ఇంగ్లీష్ కాదు. ఆహ్, బట్ వాటిలోంచి నేనేం చేశానంటే దాదాపుగా ఒక 9 వ్యాసాలు ఇందులో పొందుపరిచాను నేను. 9 వ్యాసాలు, 8 వ్యాసాలు కాంట్ తాలూకు రచనల నుంచి పొందుపరిచినవి. దీనికి అదనంగా ఒక వ్యాసం జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకి జవాబని కాంట్ తాలూకు ఒక చిన్న వ్యాసాన్ని మొట్టమొదటి వ్యాసంగా పెట్టింది. ఆ వ్యాసంతో కాంట్ తాలూకు ప్రపంచంలోకి మనం ప్రవేశించడానికి వీలవుతుందనే ఉద్దేశ్యం మీద ఆ వ్యాసాన్ని తీసుకున్నాను. దీనికి ఒక మంచి సవివరమైనటువంటి, సుదీర్ఘమైనటువంటి ముందు మాట రాయాలని అనుకున్నా. నేను డాక్టర్ రాజు గారిని అడిగాను. ఆయన నేను రాయలేను మీరే రాయండి అన్నాడు. కానీ నాకు ఆ సందర్భంలో 'కేంబ్రిడ్జ్ కంపానియన్ టు కాంట్' అనే పుస్తకం వచ్చింది. 2000 ప్రాంతంలో వచ్చింది. దానికి పాల్ గుయర్ అని సమకాలిక కాంట్ పండితుల్లో అగ్రగణ్యుడని చెప్పొచ్చు. ఆయన ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. కాబట్టి ఆ 'కేంబ్రిడ్జ్ ఇంట్రడక్షన్ టు కాంట్', 'కేంబ్రిడ్జ్ కంపానియన్ టు కాంట్'లో ఉన్నటువంటి ఈ కాంట్ తాలూకు పరిచయ వ్యాసం, పాల్ గుయర్ రాసిన పరిచయ వ్యాసం మొత్తాన్ని యథాతథంగా నేను అనువాదం చేసి పెట్టాను. యథార్థానికి కాంట్ గురించి తెలుసుకోవటానికి ఇమాన్యుయల్ కాంట్ ఏం మాట్లాడాడు? ఆయన హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ ఐడియాస్‌లో కాంట్ తాలూకు స్థానం ఏంటో తెలుసుకోవడానికి ఈ పాల్ గుయర్ తాలూకు వ్యాసం ఒకటి చదివినా కూడా సరిపోతుంది. అంటే అర్థమవుతుందన్నమాట. ఏమిటి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ఈ జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకు జవాబనే ఈ వ్యాసాన్ని నేను ఈ చిన్న వ్యాసంతో కాంట్ పరిచయాన్ని మొదలుపెట్టాను కాబట్టి, ఈ పుస్తకం దాదాపుగా వచ్చిన తర్వాత నాకు తెలిసి నాతో ఈ పుస్తకం చదివామని చెప్పిన వాళ్ళు ఈ 20 ఏళ్ళయింది దాదాపుగా 16 ఏళ్ళయింది పుస్తకం వచ్చి 2008లో వచ్చింది. ఈ 16 ఏళ్లలో కూడా ఈ పుస్తకం చదివామని నాకు చెప్పిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒక పత్రికలో మాత్రం రివ్యూ చూశాను నేను. కాబట్టి నాకేమనిపించిందంటే ఈరోజు కాంట్ గురించి మాట్లాడమన్నప్పుడు ఈ వ్యాసంతోటి ఇది ఆహ్, జ్ఞానోదయం అంటే ఏమిటి అని కాంట్ రాసిన ఈ వ్యాసం కాంట్ తాలూకు మొత్తం తత్వశాస్త్రానికి, ఆయన తాలూకు విచారణకి ప్రతినిధి వ్యాసం కాదు మొట్టమొదటిది. అంటే ఈ వ్యాసం చదివి మనం కాంట్ తాలూకు ఆయన నిర్మించినటువంటి ఫిలసాఫికల్ కాస్మాస్ గురించి మనకేమి అర్థం కాదు. కానీ అటువంటి ఒక ప్రయత్నం చేయటానికి ఒక తత్వశాస్త్ర ఆహ్, బృహత్ నిర్మాణాన్ని కాంట్ చేపట్టడానికి కాంట్‌ని ప్రేరేపించినటువంటి స్ఫూర్తి ఏమిటన్నది మనకి ఈ వ్యాసం చదివితే తెలుస్తుందనమాట. అందుకని ఈ వ్యాసాన్ని ఈవేళ నేను పరిచయం చేయాలనుకున్నాను నేను. ఈ పుస్తకం కొంతమంది అడిగారు ఇది ఎక్కడ దొరుకుతుంది అని. నేను పికా క్లాసెస్ గాంధీ గారి ఉందో లేదో మనకిప్పుడు తెలీదు. దీన్ని స్కాన్ చేయించి నేను నా కుటీరం వెబ్‌సైట్‌లో పెడతాను కొన్ని రోజుల్లో. కానీ నా అనువాదం కోసం చూడకండా మీరు నెట్‌లోకి వెళ్లి వాట్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అని కొడితే కాంట్ ఆర్టికల్ దొరుకుతుంది. మీరు చదవచ్చు. నేరుగా చదవచ్చు. యథార్థానికి నా అనువాదం కన్నా కూడా మీరు నేరుగా ఇంగ్లీష్ చదవడమే ఎక్కువ సుబోధంగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ అనువాదాలు మంచి అనువాదాలే ఉన్నాయి. సరే. ఇప్పుడు నేను ప్రధానంగా ఈరోజు ఈ ప్రసంగాన్ని 3 భాగాలుగా నేను
పరిచయ 3 భాగాలుగా చేద్దాం అనుకుంటున్నా. మొదటిది ఏంటంటే, నేరుగా ఈ కాంట్ తాలూకు వ్యాసాన్ని పరిచయం చేసే ముందు, అసలు పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రలో, పాశ్చాత్య తత్వశాస్త్ర పరిణామంలో ఇమాన్యుయల్ కాంట్ తాలూకు పాత్ర ఏంటి? ఆయన ఏం నిర్వహించాడు? అదొకటి ముందు మాట్లాడుకున్న తర్వాత, రెండవది ఈ జ్ఞానోదయం అంటే ఏమిటి అని కాంట్ ఒక ప్రశ్నకి జవాబుగా రాసిన ఈ వ్యాసంలో ఉన్న ముఖ్య అంశాల్ని చర్చించుకున్న తర్వాత, మూడవది డాక్టర్ గారు ఏమడిగారంటే నన్ను, ఈ ప్రశ్నకి ఈ వ్యాసాన్ని ఈ రోజు ఉన్న సమకాలికమైన ప్రాసంగికత ఏమిటి? అది చెప్పమని అది మూడో భాగంగా చెప్దాం అనుకుంటున్నాను. ఇది ప్రధానంగా నా తాలూకు ప నా అప్రోచ్. అయితే ఈరోజు నేను ఫేస్‌బుక్‌లో పెట్టినప్పుడు చాలామంది నా మిత్రులు ఇక్కడ కూడా పేర్లు చూస్తే చాలామంది ఈరోజు ఈ ప్రసంగాలు వినడానికి వచ్చారు. వీరిలో చాలామంది తత్వశాస్త్ర అంటే వాళ్ళు ఫిలాసఫీని ఒక స్టూడెంట్స్‌గా చదువుకున్న వాళ్ళు లేదా తత్వశాస్త్ర అధ్యయనాన్ని వ్యక్తిగతంగా అదే పూర్తి కాలం అధ్యయనంగా చేపట్టిన వాళ్ళు కాదు. చాలామంది సాహిత్యం ద్వారా తత్వశాస్త్రంలో ప్రవేశించిన వాళ్ళు కాబట్టి, వారికి నేను కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు చెప్పినట్లయితే, ఒక ప్రాథమికమైన పరిచయం చేసినట్లయితే, అప్పుడు వాళ్ళు కాంట్ తాలూకు ప్రాసంగికతని, జ్ఞానోదయం గురించి కాంట్ మాట్లాడిన విషయాల్ని వాళ్ళు బాగా అప్రిషియేట్ చేయగలుగుతారని అనిపిస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు మిత్రులారా, యూరోపియన్ తత్వశాస్త్ర చరిత్ర 2500 ఏళ్ల చరిత్రలో ముగ్గురు తత్వవేత్తలు తక్కిన వాళ్ళందరికన్నా కూడా సమున్నత స్థానంలో నిలబడి ఉంటారు. ఒకరు ప్లేటో, రెండవ వారు అరిస్టాటిలు, మూడో ఆయన కాంట్. నేను ఈ 3 మాటలు చెప్పగానే చాలా మంది వెంటనే అయితే హెగెల్ మాటేమిటి? అయితే మార్క్స్ మాటేమిటి? అయితే నీషే మాటేమిటి? అయితే డెరిడా ఏమిటి? అయితే ఫుకో ఏమిటి అని అడగొచ్చు. వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరూ కూడా తత్వశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. మానవాళి తాలూకు ఆలోచన విధానాన్ని రకరకాల కోణాల్లో, రకరకాల రూపాల్లో ప్రభావితం చేసిన వాళ్ళు. కానీ మౌలికమైనటువంటి ఒక తాత్వికమైనటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్‌ని మనం మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి, వాదించుకోవడానికి, ఒకరి భావాలు మరొకరితో పంచుకోవడానికి ఒక 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 ప్రతిపాదనాత్మకమైన ఒక గ్రౌండ్ పేపర్, ఒక బేసిక్ పేపర్ ఒకటి ఉండాలి కదా! ఒక ఒక చ ఒక ఒక ముసాయిదా ఉంటే మనం చర్చించుకుంటాం. అటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించినటువంటి తత్వవేత్తలు, యూరోపియన్ తత్వవేత్తలు ఇద్దరు. ఒకరు ప్లేటో, రెండోవారు అరిస్టాటిల్. ఈ ఇద్దరి తర్వాత మూడవ పేరుగా మనం కాంట్‌ని చెప్పవలసి ఉంటుంది. ఇక ఎవరి గురించి మాట్లాడినా హెగెల్ గాని, మార్క్స్ గాని మీరు ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు కాంట్ ఏదైతే ఒక ఇమాన్యుయల్ కాంట్ ఏదైతే ఒక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేశాడో, ఒక వొకాబులరీని బిల్డప్ చేశాడో, ఒక 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 ప్రశ్న పత్రాన్ని సంధించాడో, రూపొందించాడో దానిలోనే దాని తాలూకు ఆ రిఫరెన్స్‌లోనే అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్లేటో, అరిస్టాటిల్, కాంట్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక తత్వశాస్త్ర ప్రపంచ పటం గీశారు. తక్కిన తత్వవేత్తలంతా కూడా ఆ ప్రపంచ పటంలో కొంతమంది అక్కడక్కడే తిరిగి ఉండొచ్చు. కొంతమంది విస్తృత ప్రపంచాన్ని ప్రభావితం మార్క్స్ బహుశా తత్వవేత్తలందరిలో భూగోళాన్ని మార్క్స్ ప్రభావితం చేసినంతగా మరెవరు ప్రభావితం చేయలేదని చెప్పాలి. కానీ మార్క్స్ సంచరించినటువంటి తాత్విక పటం ఇమాన్యుయల్ కాంట్ రూపొందించిన తాత్విక పటం కన్నా పెద్దది కాదు. ఆ తాత్విక పటంలోనే మార్క్స్ కూడా సంచరించాడు. బట్ ఆయన తాలూకు ఆ కాంట్ తాలూకు ఆలోచనని ఆయన మరింత ముందుకి, మరింత సంక్లిష్టమైన స్థాయికి ఆయన తీసుకువెళ్ళాడు. అందువల్ల ఈ ముగ్గురు గురించి మాట్లాడడం యథార్థానికి ఇద్దరి గురించే మాట్లాడాలి. అప్పుడు కాంట్ ఎందుకు అవసరమో మనకు అర్థమవుతుంది. ఆ ఇద్దరు ఎవరు? ప్లేటో, అరిస్టాటిల్. వీళ్ళిద్దరూ మీకు తెలుసు గ్రీకు తత్వవేత్తలు దాదాపు 2500 ఏళ్ల కిందట ఏథెన్స్‌లో ఆహ్, సోక్రటీస్ శిష్యుడిగా ప్లేటో సోక్రటీస్ తాలూకు భావజాలాన్ని, సోక్రటీస్ తాలూకు ఆయన దేని గురించి మాట్లాడేవాడు అన్నిటిని కూడా సంభాషణలుగా నమోదు చేశాడు. అయితే అందులో ఎన్ని సోక్రటీస్ మాట్లాడినవో, ఎన్ని ప్లేటో సృష్టించిన లేదా సోక్రటీస్ నోటి ద్వారా ప్లేటో చెప్పించాడో మనకు తెలీదు గానీ, దాదాపుగా మన సోక్రటీస్ మాటలు కూడా ప్లేటో మాటలుగానే మనం భావిస్తాం మనం. ప్లేటో అనే ఆయన ఆహ్, ఆయనేమన్నాడంటే, ఈ ప్రపంచం గురించినటువంటి ఒక వాస్తవం, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఏమిటి? అనే దాని గురించినటువంటి ఒక ఒక భావన అది మన మనసులో ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే యూరోపియన్ తత్వశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు మనసు, బుద్ధి, ఆత్మ ఇటువంటివన్నీ కూడా దాదాపుగా సెల్ఫ్ అనే ఒక హ్మ్, మైండ్ ఇవన్నీ గూడా దాదాపుగా సమానార్థకాలుగా ఉంటాయి. తర్వాత తర్వాత వాటి తాలూకు స్పెసిఫిక్ మీనింగ్స్ సంతరించుకున్నాయి గానీ, అత్యంత ప్రాచీన కాలంలో ఏమిటంటే మన మనసు లోపల ఒక భావన ఉంటుంది. ఆ భావన అది పరిపూర్ణమైన భావన. ఈ ప్రపంచంలో మనం బయట చూస్తున్నటువంటి వాస్తవం ఏదైతే ఉందో, కంటికి కనబడే వాస్తవం ఏదైతే ఉందో, అది ఆ పరిపూర్ణ భావనని చేరుకోవడానికి ప్రయత్నించేటటువంటి ఒక రియాలిటీయే తప్ప,
ఆ రియాలిటీ అల్టిమేట్ రియాలిటీ కాదు. అంటే ఉదాహరణకు ఒక బల్ల ఉందనుకోండి. మనం ఒక బల్ల మన ఇంట్లో టేబుల్ ఉంది. ఈ టేబుల్ అనేది మన మనసులో ఉన్న ఒక పరిపూర్ణమైన టేబుల్ అనే ఒక భావనకి దగ్గరగా రావడానికి మనం ఎప్పటికప్పుడు రూపొందించుకుంటూ ఉన్న వస్తువే తప్ప, ఈ బల్లనే పరిపూర్ణమైన భావన కాదు. ఆ బల్లనే పరిపూర్ణమైన భావన అయ్యుంటే, ఇన్ని రకాల బల్లలు, ఇన్ని రకాల డిజైన్‌లు, ఇన్ని రకాల చెక్కలు, ఇన్ని రకాల కలప ఎంత వైవిధ్యం వచ్చే అవకాశం ఉండేది కాదు. ఒకటే బల్ల ఉండేది. 2500 ఏళ్లుగా యూరోప్‌లో గాని, ఇండియాలో గాని ఎక్కడైనా ఒకటే బల్ల ఉండాలి. కానీ బల్ల ఎందుకింత పరిణామం చెందుతూ ఉంది అంటే, దాని తాలూకు ఒక భావన, ఒక పరిపూర్ణ భావన, దాని ఆదర్శ భావన అన్నాడాయన. దాన్ని ఐడియా అన్నారు. ఈ ఆదర్శం అనే దీన్ని మనం మానసికంగా మనసు ద్వారా గుర్తించగలుగుతాం తప్ప, అది బయట మనం గుర్తుపట్టగలిగేది కాదు అని కూడా ఆయన అన్నాడాయన. దీని తర్వాత రోజుల్లో ఏమన్నారంటే, ఇటువంటి ఒక ఊహ ఉంటుంది కదా మన మనసులో. ఒక ఆదర్శం వచ్చిన ఊహ. ఇది బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మన మనసులో ఉన్నటువంటి ఒక 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 కేపబిలిటీ అందాం. ఒక శక్తి అందాం. సామర్థ్యం అందాం. ఈ భావనని లాటిన్‌లో ఎప్రయోరి అంటారు. ఎప్రయోరి అంటే ఇట్ ఈస్ బిఫోర్. ఇట్ ఈస్ ప్రేయర్ టు. ప్రేయర్ టు వాట్? ప్రేయర్ టు యువర్ ఎక్స్‌పీరియన్స్. నువ్వు అనుభవించడానికి ముందే, ఒకటి నీ అనుభవంలోకి రావడానికి ముందే ఆ భావన నీ మనసులో ఉంది. దాన్ని అప్రయోరి అంటారు. దీన్ని అరిస్టాటిల్ పరాస్తం చేసి ఆయన ఏమన్నా అంటే, లేదు, అటువంటి పరిపూర్ణ భావన అనేది మనసులో ఎక్కడా లేదు. మన తాలూకు పరిపూర్ణ భావనలు, మన తాలూకు అనుభవంలోంచి ఎప్పటికప్పుడు మనం పరిణామం చెందుతూ, ఉదాహరణకి ఈ బల్లనే తీసుకుందాం. ఈ బల్ల అన్నటువంటిది పరిపూర్ణమైన బల్ల అనే భావన మన మనసులో లేదు. ఆ భావన వైపు మనం ఆ భావన ఉండి, ఆ భావనకి చేరుకోవడం మనం పని చేయటం లేదు. ఈ బల్లలు రూపొందించుకునే క్రమంలో, ఒక బల్ల తర్వాత ఇంకో బల్ల రూపొందించుకునే క్రమంలో ఏ చెక్క అయితే బావుంటుంది, ఏ డిజైన్ అయితే బావుంటుంది, ఎంత ఎత్తుంటే బావుంటుంది, ఎంత వెడల్పు ఉంటే బావుంటుందని తెలుసుకునే క్రమంలో మనం బల్లని పరిణామ క్రమంలో మరింత బాగా చేసుకుంటూ వెళుతున్నాం తప్ప, ముందే మనసులో ఒక భావన అంటూ ఉండి, దాన్ని అప్రాక్సిమేట్‌గా రీచ్ కావడం కోసమని మనం బల్లలు తయారు చేయటం లేదు అని అరిస్టాటిల్ వాదించాడు. ఈ ప్లేటో, అరిస్టాటిల్ తాలూకు మొత్తం తత్వశాస్త్రం తాలూకు వాళ్ళ మధ్య ఉండే ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఈ చిన్న ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దాని అర్థం వాళ్ళు చెప్పిన తత్వశాస్త్రం అంతా ఇదే అని కాదు. వాటి గురించి అర్థం చేసుకోవడం ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్లయితే అర్థమవుతుందని. అందుకని ఆయనేమన్నాడంటే, ఈ రకమైనటువంటి ఆలోచన క్రమాన్ని అపోస్టెరియారి అంటారు. అంటే ఇట్ ఈస్ ఆఫ్టర్. ఇట్ ఈస్ ఆఫ్టర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. మొదటిదేమో ప్రైర్ టు యువర్ ఎక్స్‌పీరియన్స్ అప్రయోరి. రెండోది అపోస్టెరియారి అంటే ఆఫ్టర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. నువ్వు ఒక అనుభవించిన తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. నువ్వు ప్రయత్నం చేసావు, సరిగా లేదు. మళ్ళా ప్రయత్నం చేసావు. ఇది ఆహ్, హ్మ్. అనుభవం మీద ఆధారపడి. అక్కడి నుంచి ఏమైందంటే, యూరోపియన్ తత్వశాస్త్ర చరిత్ర మొత్తం ఈ 2 స్కూల్స్ ఆఫ్ థాట్‌గా విడిపోయింది. ఇట్లా ఆలోచన ఒక శుద్ధ హేతువు ఉంటుంది. రీజన్ అంటే ఇక్కడ స్పెక్యులేటివ్ కెపాసిటీ అన్నమాట. ఊహించగలిగే శక్తి, మనోశక్తి. మన వాళ్ళు క్రూడ్‌గా తెలుగులో మొట్టమొదటి దాన్ని భావవాదం అని చెప్పి అనువాదం చేశారు. భావవాదం అంటే ఏమిటంటే, భావనావాదం అనే కదా! దానికి భావవాదం కాదది. అంటే ఒక భావన ఉంటుంది. దాని వైపు మనం ప్రయాణిస్తాం అనేవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్‌లో రేషనలిస్ట్‌లు అన్నారు. ఈ రేషనలిజాన్ని మామూలుగా మనం చెప్పే హేతువాదంతో పొరపడకూడదు. హేతువాదం అంటే మూఢనమ్మకాల్ని ప్రశ్నించడం, దేవుడు లేడంటం. ఇటువంటి హేతువాదమేమో అది ఒక సోషియో ఎథికల్ మూవ్‌మెంట్ అది. నేను చెప్తున్న రేషనలిజం, తత్వశాస్త్రవేత్తలు రేషనలిజం అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్ అన్నమాట. మ్యాథమెటిక్స్‌లో ఉదాహరణకి 1 అని ఉంది, 2 అని ఉంది, 3 అని ఉంది, 0 అని ఉంది. వీటికి ఏమిటి? ఇవి ఎట్లా వచ్చాయి భావనలు? ఒకటనే భావన ఎలా వచ్చింది? ఈ ఒకటనే భావన ముందు ఒక వస్తువుని చూసి ఒకటి అనే భావన నీకు ఏర్పడలేదు. నీ మనసులో ముందే ఒకటి అనే భావన ఉంది. సంఖ్య ఒక భావన మాట. అప్రయోరి కాన్సెప్ట్‌లో సంఖ్య ఒక అప్రయోరి కాన్సెప్ట్. తర్వాత నువ్వు లెక్కపెట్టడం మొదలుపెట్టావంటారు వాళ్ళు. కాబట్టి ఒ మనసులోని ఒక భావన ద్వారా ఈ ప్రపంచాన్ని తెలుసుకోగలం అనే వాళ్ళని రేషనలిస్ట్‌లు అన్నారు. దాదాపుగా ఏమిటంటే యూరప్‌లో ఆశ్చర్యకరంగా కొన్ని తత్వశాస్త్ర శాఖలు కొన్ని జాతులకి, దేశాలకి సంబంధించినవిగా మారిపోయాయి. ఉదాహరణకి ఫ్రెంచ్ తత్వవేత్తలు ప్రధానంగా ఎం రేషనలిస్ట్‌లన్నమాట. వాళ్ళు మనసు తాలూకు ప్రధానమైనటువంటి ఆ మనసు అంటే ఇక్కడ చెప్పేది మళ్ళా హేతువు, బుద్ధి, ప్రజ్ఞ ఏదైనా అనండి లోపలదనమాట. దట్ ఇన్‌సైడ్. ఆహ్, ఆ ఇన్‌సైడ్‌లోంచి ప్రపంచాన్ని తెలుసుకోగలము అనేవాళ్ళని రేషనలిస్ట్‌లు అన్నారు. అలా కాదు. మనం ఈ ప్రపంచం గురించి మన సెన్స్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా, ఇంద్రియ సంవేదనల ద్వారా ఒక బల్ల అంటే మన చేత్తో పట్టుకొని చూస్తాము, తాకుతాము.
దానికి ఎత్తు ఉంటుంది, పొడుగు ఉంటుంది, మందం ఉంటుంది, కళ్ళతో రంగు చూస్తాము. ఇదంతా చూసి బల్లాన్ని తెలుసుకుంటాం అని చెప్పేవాళ్ళని ఎంపిరిసిస్టులు అంటారు. అనుభవవాదులు అని అంటారు. సో ప్రధానంగా ప్లేటో అనుయాయులు, ప్లేటో తాలూకు ఆలోచన క్రమంలో వచ్చిన వాళ్ళు మనం రేషనలిస్టులు అనవచ్చు. ప్రధానంగా ఫ్రెంచ్ తత్వవేత్తలు రేషనలిస్టులుగా ఉన్నారు. అలా కాకుండా మనం తెలుసుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ఇంద్రియ సంవేదనల ద్వారా, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని పట్టుకుంటాము. వి టేక్ ద వరల్డ్ ఇంటూ అవర్ గ్రిప్ బై అవర్ సెన్స్ పెర్సెప్షన్ అంటారు. ఇంద్రియ చైతన్యం ద్వారా, ఇంద్రియ సంవేదన ద్వారా మనం ప్రపంచాన్ని గ్రహించగలుగుతాము అని చెప్పేవాళ్ళని ఎంపిరిసిస్టులు, అనుభవవాదులు, అసలు సైన్య ఆరువివేకవాదులు. ఉద్యమం ఈ ఈ 2 స్కూల్స్ ఏమయ్యాయంటే ఇవి ఇర్రికన్సిలబుల్ గా దూరంగా జరిగిపోయాయి. అంటే ఉదాహరణకి మొదటి దానికి రెనీ డెకార్టే అని ఆయన ఐ థింక్ దేర్‌ఫోర్ ఐ యామ్ అన్నాడు. నేను ఆలోచిస్తున్నా కాబట్టి నేను ఉన్నాను అని. ఇది చాలా సుప్రసిద్ధమైన వాక్యం. దీనితోటే ఆధునిక తత్వశాస్త్రం మొదలైందని చెప్తారు. అంటే ఏమిటి? నేననేవాడిని ఆలోచించడానికి ఉన్నాను కాబట్టి ప్రపంచం ఉంది. నేనున్నాను. నేననేవాడు లేకపోతే ప్రపంచం లేదు. ఈ ప్రపంచానికి నా నుంచి విడిగా అస్తిత్వం ఉందా? తెలీదు. నేనున్నాను కాబట్టి ప్రపంచం ఉంది. లేకపోతే లేదు అని అన్నమాట. దీన్ని బ్రిటిష్ ఎంపిరిసిస్టులు చాలా తీవ్రంగా ఖండించారు వాళ్ళు. అట్లా ఖండించిన క్రమంలో తత్వశాస్త్రం ఏమైపోయిందంటే ఇట్ వెంట్ ఇంటూ ఏ స్కాండల్ అని చెప్తా. ఒక పుకారుగా మారిపోయింది. అంటే ఏమిటి? ప్రపంచం గురించి ఒకడేమో నీ ముందు నీ మనసు ద్వారా గ్రహిస్తావు, లేదా నీ ఆంతరంగిక ప్రజ్ఞ ద్వారా గ్రహిస్తావు ఒకడంటాడు, లేదు నీ అనుభవం ద్వారా గ్రహిస్తావు అని ఒకడంటాడు. ఇలా 2 శాఖలుగా చీలిపోయేటప్పటికి 17వ శతాబ్దంలో యూరోప్‌లో ఒక చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరగడం మొదలుపెట్టింది. ఆ 17వ శతాబ్దం ఓపెన్ కావడమే, ప్రారంభం కావడమే గెలీలియోతో మొదలైంది. అది ముగిసేటప్పటికి న్యూటన్‌తో ముగిసింది. కాబట్టి 17వ శతాబ్దాన్ని మనం ఏజ్ ఆఫ్ సైన్స్ అంటాం. ఈ సైన్స్ ఏం చేసింది? ఈ ప్రపంచాన్ని, ఈ ప్రాపంచిక ఈ ప్రకృతిని, మన చుట్టూ ఉన్నటువంటి వివిధ రకాల సంఘటనల్ని, సంభావ్యతల్ని నిర్దేశించేటటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి ఒక ఆలోచన విధానం ఒకటి మొదలైంది. వాటిని వాళ్ళు రీజన్ ద్వారా చూడండి. రీజన్ ద్వారా కనుక్కుంటారు. సూత్రం అంటే ఏంటి? ఒక రీజన్. కానీ దాన్ని వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేస్తున్నారు. అంటే అది నిష్పాక్షిక పరిజ్ఞానం. అంటే ఎవరైనా కూడా నాకు ఇలా స్ఫురించింది, ఈ ప్రపంచం లేదు అని స్ఫురించిందంటే కుదరదు. లేదా ప్రపంచం ఉంది అని స్ఫురించిందంటే కుదరదు. నీకు కలిగినటువంటి ఆ ఊహ ఏదైతే ఉందో, ఆ భావన ఏదైతే ఉందో దాన్ని సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా నువ్వు ప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఎలా ప్రూవ్ చేయాలి? అవే గివెన్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఎవరు ఎక్కడైనా సరే లాబొరేటరీ కండిషన్స్‌లో వాటిని ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడది నిష్పాక్షిక జ్ఞానం అవుతుంది. కాబట్టి సైంటిఫిక్ మెథడ్ అంటే ఏమిటి? అది అది ఖచ్చితంగా ప్రయోగాన్ని కోరుకుంటుంది, సార్వత్రికతను కోరుకుంటుంది, నిష్పాక్షికతను కోరుకుంటుంది. నీ నీ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ సైన్స్ అవ్వదు. నీ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు ఈ అవే కండిషన్స్‌లో, అదే దత్తాంశంలో మరెవరైనా ఎక్కడైనా లాబొరేటరీ కండిషన్స్‌లో ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అది నిష్పాక్షిక పరిజ్ఞానం అవుతుంది. ఇటువంటి క్రమంలో 17వ శతాబ్దం చివరికి వచ్చేప్పుడు న్యూటన్ ఏం చెప్పాడో మీకు తెలుసు. ఆయన ఏమన్నాడు? ఈ ప్రపంచాన్ని కొన్ని సూత్రాలు, 3 సూత్రాలు ప్రధానంగా మీకు తెలుసు. అందులో మొట్టమొదటి సూత్రం, ముఖ్యమైన సూత్రం గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆశ్చర్యం ఏం జరిగిందంటే 17వ శతాబ్దంలో మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. 17వ శతాబ్దంలో ఫిలాసఫీ అంటే సైన్స్. యదార్థానికి న్యూటన్ తన పుస్తకానికి నేచురల్ ఫిలాసఫీ అని రాసుకున్నాడాయన. ఫిలాసఫీ మొదలు కావటమే మొదలై 17వ శతాబ్దంకి వచ్చేటప్పటికి అది ఫిలాసఫీ హస్ బికమ్ సైన్స్ బై 17th సెంచరీ. అప్పుడు ఫిలాసఫీని ఏమనేవారు? మెటఫిజిక్స్ అనేవారు. మెటఫిజిక్స్ అంటే సత్యమీమాంస, సత్య శోధన, సత్యాన్వేషణ అన్నమాట. సత్యాన్వేషణ అంటూ వేరే ఏముంటుంది? ఫిలాసఫీ అంటే విదిన్ బ్రాకెట్ సైన్స్. 17th సెంచరీలో ఫిలాసఫీ ఏం చెప్తోంది? ఇక సత్యం అంటూ ఏమీ లేదు. నువ్వు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేదు, అది సత్యం. ప్రూవ్ చేయలేవా? అది సత్యం కాదు. ఇదనమాట. ఇప్పుడు న్యూటన్ ఏం చెప్పాడు? కొన్ని సూత్రాలున్నాయి. మొత్తం ఈ విశ్వగతి, ఈ భూమి గతి ప్రతి ఒక్కటి కూడా ఆ సూత్రాల ప్రకారం నడుస్తోంది. ఇది చాలా గొప్ప విషయం. ఏ విధంగా చూస్తే, సైన్స్ పరంగా చూస్తే. కానీ ఇది చాలా చాలా దురదృష్టకర విషయం. ఏ విషయంగా చూస్తే, మనిషి వైపు నుంచి చూస్తే. ఎందుకని? ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తున్నట్లయితే, ఆ సూత్రాలు అప్పటికే నిర్దిష్ట సూత్రాలు అయ్యుంటే, మనం మార్చలేని చలన సూత్రాలు అయ్యుంటే, ఆ సూత్రాల మీద మనకి ఎటువంటి అదుపు, మన తాలూకు మన బుద్ధికి, సంకల్పానికి, మన జ్ఞానానికి ఎటువంటి ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా భూమి ఆకర్షణ శక్తిని నేను ఆపలేను కదా! అడ్డుకోలేను కదా! మార్చలేను కదా! అటువంటప్పుడు నేనెవరిని? నా పాత్ర ఏమిటి?
మనిషిగా నా స్థానం ఏమిటి? నేను ఈ విశ్వయంత్రంలో ఒక చిన్న పనిముట్టుని మాత్రమేనా? ఒక చిన్న నట్ అండ్ బోల్ట్‌ని మాత్రమేనా? ఈ మొత్తం ఇంత సైంటిఫిక్ గలీలియో టెలిస్కోప్ పెట్టుకొని ఖగోళం అంతా గాలించి గ్రహాలను చూసి, నక్షత్రాలను చూసి, చివరికి నన్ను నా అస్తిత్వం లేకుండా చేసేసాడే. నా సంకల్పానికి స్థానం లేకుండా చేసాడే. ఇది ఒక రకంగా చెప్పాలంటే తత్వశాస్త్ర చరిత్రలో మునుపెన్నడూ లేనంత దారుణమైనటువంటి ఒక అస్తిత్వ సంక్షోభానికి లోనైంది. ఒకటేమో ఈ ప్రపంచం గురించి పరిజ్ఞానం నీకు హేతువు ద్వారా వస్తుంది కొంతమంది, కాదు సెన్స్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వస్తుంది కొంతమంది దెబ్బలాడుకుంటూ ఉండగా, సైన్స్ ఏం చేస్తూ ఉంది? అసలు నువ్వు తెలుసుకునేది ఏముందయ్యా? నువ్వు తెలుసుకొని చేసేదేమీ లేదు. ఈ ప్రపంచం ఇప్పటికే కొన్ని నిర్దిష్ట సూత్రాల ప్రకారం నడుస్తూ ఉంది. కొన్ని కార్యకారణ సూత్రాల ప్రకారం, కార్యకారణ సంబంధం ప్రకారం ఈ ప్రపంచం నడుస్తూ ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బ్రిటిష్ ఎంపిరిసిస్ట్ తత్వవేత్త డేవిడ్ హ్యూమన్ ఆయన ఒక అద్భుతమైన తత్వవేత్త. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఏమన్నాడంటే ఒక ఆయన అన్నాడు, అసలు ఈ కార్యకారణ సంబంధం అనేది నిజంగా మనం స్కెప్టిక్ అంటాం. అంటే ఒక సంశయవాది అన్నమాట. మీరు గమనించాలా, పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్ర అంతా కూడా ఒక కాలం అంతా కూడా నిశ్చయవాదులు చాలా బలంగా ఉంటారు. అంటే ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఈ సూత్రాలు ఇలాగే నడుస్తాయి. మనిషి ఇలాగే ముందుకెళ్తాడు. నిశ్చయవాదులు చాలా బలంగా చెప్తారన్నమాట. పెద్ద పెద్ద తాత్విక ఆలోచనాత్మక సామ్రాజ్యాలు నిర్మిస్తారు వాళ్ళు. వెంటనే సంశయవాదులొస్తారు. ఈ సంశయవాదులు ఏం చేస్తారు? నిశ్చయవాదులు స్థాపించినటువంటి తాత్విక సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టేస్తారన్నమాట. ఈ సంశయవాదులు యథార్థంగా పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రలో సంశయవాదులు నిర్వహించిన పాత్ర దానికేదో గొప్ప పాత్ర. దాని గురించి ఒకసారి మాట్లాడుకోవచ్చు మనం. ఈ హ్యూమ్ అట్లాంటి సంశయవాది. ఆయనేమన్నాడు? ఈ న్యూటన్ చెప్తున్నటువంటి ఈ మాటంతా ఉంది గదా! ఈ ప్రపంచం అంతా కార్యకారణ సూత్రాల ప్రకారం నడుస్తోంది. గివెన్ రూల్స్ ఉన్నాయి అని చెప్పాడు గదా! ఈ హ్యూమన్ ఏమన్నాడంటే, అసలు ఈ కార్యకారణ సంబంధం అంటూ ఉందని మీకెలా తెలుసు? మీరెలా ఉందనుకుంటున్నారు? ఉదాహరణకి ఒకడు తుపాకీ పేల్చాడు. చప్పుడు వినబడింది. మీరేమంటున్నారు? తుపాకీ పేల్చాడు కాబట్టి చప్పుడు వినబడింది అంటున్నారు. ఎట్లా చెప్పగలరు? ఆ చప్పుడు తుపాకీ వల్లే వచ్చిందని ఎలా చెప్పగలరు? ప్రశ్నించాడు. ఈ ప్రశ్న మనకి వింటే చాలా సిల్లీగా అనిపిస్తుంది గానీ, ఈ ప్రశ్న పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కుదిపింది. ఉదాహరణకి యాపిల్ పండు కింద పడింది. పడితే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చుకున్నాడు. హ్యూమ్ వేసిన ప్రశ్న ఏమిటి? ఒకడు తుపాకీ పేల్చగానే చప్పుడు వినబడితే, ఆ చప్పుడు తుపాకీ పేల్చినందువల్ల వచ్చిందని అనుకోవటం కార్యకారణ సంబంధం అన్న దానికన్నా కూడా బై కన్వెన్షన్ అంటాడు. అంటే మనం తుపాకీ పేల్చగానే చప్పుడు వినబడుతుందనే ఒక నమ్మకం మనం బహు చిరకాలంగా మన మనసుల్లో నిర్ధారితమైపోయింది కాబట్టి, ఒక సంప్రదాయంగా మారిపోయింది కాబట్టి, తుపాకీ పేల్చగానే చప్పుడొస్తుందని మనం ముందే బై కన్వెన్షన్ యాజ్ అవర్ మైండ్స్ వర్క్ అన్నాడాయన. యాజ్ అవర్ మైండ్స్ వర్క్. ఉదాహరణకి అడవిలో మనం ఇక్కడున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అడవిలో ఒక చెట్టు పడిపోయింది. ఆ చెట్టు పడిపోయినప్పుడు చప్పుడు చేసింది. ఆ చప్పుడు మనం వింటున్నామా? మనం వినలేదే. మనకు తెలీదా అడవిలో చెట్టు పడిపోయిందని. ఎందుకు? అక్కడ ద్రష్ట లేడు. అక్కడ భోక్త లేడు. అక్కడ అనుభవిస్తున్న సబ్జెక్ట్ లేడు. సబ్జెక్ట్ లేనప్పుడు ఆ చెట్టు ఉంటే ఏమిటి? పడితే ఏమిటి? మనకు తెలీదు. కాబట్టి కార్యకారణ సంబంధం అనేది యథార్థానికి ఇట్ ఈస్ నాట్ ఔట్ సైడ్. అది ఎవరైతే ఈ కార్యకారణ సంబంధాన్ని భావిస్తున్నారో అతని కన్నా బయట లేదది అని ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఈ మొత్తం కాజాలిటీ అంటే ఈ కార్యకారణ సంబంధం అంతా కూడా ఒక సంప్రదాయం మాత్రమే అన్నాడు. ఇది ఇమాన్యుయల్ కాంట్ ఏం రాసుకున్నాడంటే, ఈ కాంట్ రాసిన ఈ వాక్యం నన్ను నా దీర్ఘకాల ఆహ్, మత్తు నుంచి బయటపడి ఒక స్లంబర్ ఒక తూగు నుంచి బయటపడేసిందన్నాడాయన. ఒక మత్తు నుంచి బయటపడేసిందన్నాడు. ఏమిటిది? ఒకవైపేమో న్యూటన్ ఇట్లా వీళ్ళు నిశ్చయంగా మాట్లాడుతున్నారు. ఎంత నిశ్చయంగా మాట్లాడుతున్నారో డేవిడ్ హ్యూమ్ అంత సంశయాత్మకంగా మాట్లాడాడు. ఈ కార్యకారణ సంబంధం కన్వెన్షన్ మాత్రమే అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, లేదు ఏదో ఉందిక్కడ. ఈ రేషనలిస్టులు మాట్లాడుతున్న దాన్ని మనం పూర్తి నిజమని అనడానికి లేదు. అదే సందర్భంలో కొట్టి పారేయడానికి కూడా లేదు. అలాగే ఆనుభవికవాదులు, ఎంపిరిసిస్టులు మాట్లాడుతున్న దాన్ని మనం పూర్తి సత్యం అనుకోవడానికి లేదు. అలాగని కొట్టి పారేయడానికి లేదు. కాబట్టి ఈ రెండిటిని మనం కలుపుకొని చూడవలసి ఉంటుంది. ఈ 2 కలిస్తేనే ఈ ప్రపంచం గురించి జ్ఞానం మనకు ఏర్పడుతుంది.
కాంట్ భావించాడు అన్నమాట. అందువల్ల ప్లేటో, అరిస్టాటిల్ గా రెండుగా విడిపోయినటువంటి పాశ్చాత్య తత్వశాస్త్ర శాఖ, ఆ చెట్టు 2 కొమ్మలుగా చిన్నప్పుడే విడిపోయింది. ఆ మామిడి చెట్టు అనుకోండి. ఒక కొమ్మ ప్లేటో, కొమ్మ అరిస్టాటిల్. తర్వాత ఆ కొమ్మకి చిలవలు పలవలుగా శాఖోపశాఖలుగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో శాఖలు పుట్టుకొచ్చాయి గానీ, ఈ రెండిటిని కలపవచ్చు, సమన్వయం చేయవచ్చు అనే ఆలోచన గాని, అటువంటి ప్రయత్నం గాని కాంట్ దాకా ఎవరు చేయలేదు. అటువంటి పని మొట్టమొదటిసారి చేసినవాడు ఇమానియల్ కాంట్. అందువల్ల మూడవ మనిషిగా ఎందుకు ఇమానియల్ కాంట్‌ని మన పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రలో ప్లేటో, అరిస్టాటిల్, కాంట్‌ని ఎందుకు చెప్పాల్సి ఉంటుందంటే, ఒక్క ప్లేటో, అరిస్టాటిల్ మాత్రమే అన్నట్లయితే మనకి ఆ తత్వశాస్త్ర స్ప్లిట్ ఇన్ ద ఫిలాసాఫికల్ డిస్కోర్స్ ఎప్పటికీ మనకి సమన్వయం రాదు. ఆ ఇద్దరిని కలపడానికి ప్రయత్నించి, అది కూడా మామూలు కలపడం కాదు. చాలా బృహత్ ప్రయత్నం చేశాడు కలపడానికి చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో 2 అంశాలు నేను మీకు చెప్తాను. ఏ విధంగా ఆయన కలపడానికి ప్రయత్నం చేసాడని. మొట్టమొదటిది ఆయన ఏమన్నాడంటే అసలు న్యూటన్ తాలూకు ఈ పాల్ గుయర్ రాసిన వ్యాసం మీద చెప్పాను కదా! పాల్ గుయర్ ఏం చెప్పాడంటే, కాంట్ ఒక విధంగా మానవాళిని న్యూటన్ ఏం చేశాడు? మానవాళిని మతం తాలూకు సూపర్ స్టిషన్ నుంచి విడుదల చేశాడు. కోపర్నికస్, న్యూటన్, గెలీలియో వీళ్ళందరూ ఏం చేశారు? అంతవరకు మతం చెప్తున్నటువంటి మతం తాలూకు ఒక 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 నేరో మైండెడ్ ఎవిడెన్స్ లేనటువంటి హేతుబద్ధం కానటువంటి ఒక దృక్పథం ఏముందో దాని నుంచి కోపర్నికస్, గెలీలియో, న్యూటన్ మానవాళిని విడుదల చేశారు. ఈ ప్రపంచం గురించిన ఒక నిష్పాక్షిక జ్ఞానం మనకి కలగడం సాధ్యమని చెప్పారు. ఈ ప్రపంచం ఒక నిర్దిష్ట చలన సూత్రాల ప్రకారం నడుస్తుందని వాళ్ళు చెప్పారు. అయితే గెలీలియో ఇమానుయేల్ కాంట్ ఏం చేశాడంటే ఆయన ఈ న్యూటన్ నుంచి మానవాళిని విడుదల చేశాడు. ఎలా విడుదల చేశాడు? న్యూటన్ నిజమే ఈ ప్రపంచం కొన్ని సూత్రాల ప్రకారం పనిచేస్తూ ఉంది. కరెక్ట్. అయితే నాకు పాత్ర లేదా? నాకు అందులో ఎటువంటి స్థానం లేదా? ఈ ప్రపంచం ముందే డిటర్మినేషన్ అంటామండి. ప్రీ డిటర్మైన్డ్ ముందే నిర్దేశితమైనటువంటి, నిశ్చితమైనటువంటి ఈ ప్రపంచ క్రమంలో ఒక యంత్రంలాగా మారిపోయిన ఈ ప్రపంచంలో నాకు స్థానం లేదా? అంటే కాంట్ ఏమన్నాడు? బ్యూటిఫుల్‌గా ఏం చెప్పాడంటే, "ఒరేయ్ నాయనా! ఆ సూత్రాలు కనుగొన్నది ఎవరు? నువ్వు. అంటే నువ్వు మానవుడివి. అంటే ఏమిటి? ఈ ప్రపంచం కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తూ ఉందో, నడుస్తూ లేదో మనకు తెలీదు. కానీ నువ్వు దాన్ని కనుక్కోగలిగావు. కాబట్టి ఎవరు ఇందులో విజేత? సూత్రాలా? మానవుడా? సూత్రాలున్నాయి. కానీ సూత్రాలు ఉన్నాయని గుర్తించగలిగి, తెలుసుకోగలిగినటువంటి ఆ చైతన్యం ఎవరికుంది? నీకుంది. కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో, ఈ ప్రాపంచిక సూత్రాలు, ఈ డిటర్మైన్డ్ వరల్డ్‌లో నువ్వు ఒక బలహీనుడు కావు సరికదా! దీంతో సమాన ప్రాతిపదిక కలిగినటువంటి ఉజ్జీవులు ఎందుకు? ఆ విశ్వాన్ని నడిపించే సూత్రాలు, ఆ గతి సూత్రాలు, ఆ గతి తర్కాన్ని నువ్వు పట్టుకోగలుగుతున్నావు. నీకు ఆ చైతన్యం ఉంది కాబట్టి పట్టుకోగలుగుతున్నావు. కాబట్టి నువ్వు స్వతంత్రుడివి అని చెప్పాడు. ఇది కాంట్ తాలూకు ఉపాదానం. అది మామూలు ఉపాదానం కాదిది. అది ఏం చేసిందంటే, ఆ 17th సెంచరీ తాలూకు డిటర్మినిజంని మొట్టమొదటిసారి కాంట్ ఒక ఫ్రీ విల్‌తో సమన్వయం చేశాడు. అంటే లేదు చర్చ్ ఏం చేసింది? బ్రూనోని తగలబెట్టింది. గెలీలియోని జైల్‌లో పెట్టింది. కోపర్నికస్‌ని శిక్షించింది. న్యూటన్‌ని క్వెషన్ చేసింది. కానీ కాంట్ అట్లా చేయలేదు. కాంట్ ఆ సూత్రాలు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రపంచం తాలూకు సూత్రాలను గుర్తించగలిగే శక్తి సైన్స్‌కుంది. అంటే ఎంపిరిసిజంకుంది. కరెక్ట్. కానీ రేషనలిజంకుంది. ఈ సూత్రాలు పట్టుకోగలదు. కానీ అటువంటి ఒక సూత్రాలు ఉన్నాయని తెలుసుకునే శక్తి మానవుడి మనసుకుంది. అంటే ఏంటి? ఆయన మానవుణ్ణి ఒక సబ్జెక్టివ్ ఇండివిడ్యువల్‌ని అంటే చైతన్యవంతుడైనటువంటి ఆలోచించగలిగినటువంటి మానవుణ్ణి, అదే సందర్భంలో ఆ మానవుణ్ణి, ప్రకృతిని, ప్రపంచాన్ని కూడా వాటి గతిని వివరించే సూత్రాల్ని రెండిటిని కూడా ఆయన సమన్వయించడానికి ప్రయత్నం చేశాడన్నమాట. ఇది కాంట్ తాలూకు అత్యున్నతమైన ఉపాదానం. ఈ ఈ 18th సెంచరీ బిగినింగ్‌లో 18th సెంచరీలో కాంట్ ఈ పని చేయటం వల్ల ఈరోజు 21st సెంచరీలో ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం, ఈరోజు మనం సైంటిఫిక్‌గా సాధించిన అడ్వాన్స్‌మెంట్ గాని, పొలిటికల్‌గా లేదా సోషల్ సెక్టార్‌లో గాని, ఒక ఎథికల్‌గా గాని, మనం ఎదుర్కొంటున్న ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వడానికి ప్రయత్నించడంలో కానీ, రెండిట్లో కూడా కాంట్ తాలూకు ఉపాదానం పనిచేస్తుంది. అంతర్లీనంగా పనిచేస్తూ ఉంది. లేకపోయింటే ఏమయ్యేదంటే ఈ ప్రపంచం పూర్తిగా సైన్స్‌కి సంబంధించిన ప్రపంచం గాను, లేదా పూర్తిగా ఆలోచనకు సంబంధించిన భావవాదులకు సంబంధించిన ప్రపంచం గాను 2గా విడిపోయి ఉండేది. అలా విడిపోకుండా రెండిటిని సమన్వయం చేయడానికి కాంట్ చేసినటువంటి ఈ ప్రయత్నంలోంచే తర్వాత హెగెల్, తర్వాత మార్క్స్ పుట్టుకొచ్చారు. అది హెగెల్ ఒక రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. మార్క్స్ ఒక రకంగా ముందుకు తీసుకువెళ్ళాడు. తర్వాత సరే మోడర్నిస్టులు, పోస్ట్ మోడర్నిస్టులు పెద్ద కథ.
ఇప్పుడు మనం దాని నుంచి వెళ్ళొద్దు. రెండవది కాంట్ చేసిన రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఏమన్నాడు? ఈ ప్రపంచం గురించిన సత్యం 2 రకాలుగా ఉంటుందని చెప్పాడు. మొదటిది ఏంటంటే, నువ్వు నీ ఆలోచన ద్వారా కానీ, నీ ప్రయత్నాల ద్వారా కానీ, అంటే నీ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ప్రయోగం ద్వారా కానీ, ఆలోచన ద్వారా గానీ, ఈ ప్రపంచం గురించి నువ్వు నిర్ధారించగలిగే సత్యం ఉంటుంది కదా! ఆ సత్యం ఎంతసేపైనా కూడా నీ సెన్స్ పెర్సెప్షన్స్ నువ్వు ఎంత మేరకు ఆర్గనైజ్ చేయగలవో, అంత మేరకు మాత్రమే ఈ ప్రపంచం గురించి సత్యం నీకు బోధపడుతుంది అన్నాడాయన. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. మీరు గమనించాలి. ఉదాహరణకి అనుభవవాదులు ఏమంటారు? ఎంపిరిసిస్టులు ఏమంటారు? ఈ ప్రపంచం గురించిన జ్ఞానం అంతా కూడా మనకి సెన్స్ పెర్సెప్షన్స్ ద్వారా వస్తుంది అంటున్నారు వాళ్ళు. కానీ సెన్స్ పెర్సెప్షన్స్ ద్వారా మనకొస్తున్న ఇంద్రియ సంవేదనల తెలుగులో. ఇంద్రియ సంవేదనల ద్వారా, ఇంద్రియ జ్ఞానం ద్వారా ఈ ప్రపంచం గురించి మనకు కలుగుతున్న ఇది ఉందే, దీన్ని నేరుగా మనకు జ్ఞానం అనడానికి లేదు. మొట్టమొదటి సమాచారం మనకు దొరుకుతుంది. ఉదాహరణకి మళ్ళా బల్ల దగ్గరికొద్దాం. మీరు బల్లని చేతులతో తడిమారు. అది బల్ల పరుపుగా ఉంది. దానికొక చిన్న అంచు ఉంది. దానికి 4 కర్రలున్నాయి. దానికొక పొడవు, వెడల్పు, మందం ఉంది. ఇవన్నీ ఏమిటివి? ఇవి దాని తాలూకు డేటా, సెన్స్ డేటా. ఒక 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 ఇంద్రియాలు మనకు అందిస్తున్న సమాచారం అన్నమాట. ఈ సెన్స్ డేటాని బట్టి వెంటనే దాన్ని బల్ల అనగలవా? అనలేవు. దాన్ని బల్ల అని అనుకోవడానికి నీ మనసులో ఒక సాఫ్ట్‌వేర్ అవసరమవుతుంది. అంటే నువ్వు సెన్స్ పెర్సెప్షన్ ద్వారా గ్రహిస్తున్నటువంటి సమాచారాన్ని దాన్ని ఆర్గనైజ్ చేసి, కేటగరైజ్ చేసి, నీకొక ఒక మెళకువ ఇవ్వటానికి నీ మనసులో కొన్ని కాన్సెప్ట్స్ అన్నారు వాటిని. యాక్చువల్లీ భావనలుండాలి. వాటి అప్రయోరి భావనలు ఇందాక చెప్పి అక్కడికొద్దాం. కాబట్టి ఈ సెన్స్ పెర్సెప్షన్ నేరుగా జ్ఞానంగా మారదు. సెన్స్ పెర్సెప్షన్‌ని జ్ఞానంగా మార్చేటువంటిది మనిషి ఎవరికి వాడు మార్చుకుంటారు. నువ్వు నువ్వొక చెట్టుని చూసినప్పుడు, ఆ చెట్టు మర్రి చెట్టా, మామిడి చెట్టా అనేది తెలియటానికి నువ్వు ఆ సెన్స్ పెర్సెప్షన్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటావు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నేరుగా సెన్స్ పెర్సెప్షన్ నువ్వు చేత్తో పట్టుకోగానే ఇది మామిడి పండు, ఇది యాపిల్ పండు అని చెప్పలేవు. మామిడి పండు, యాపిల్ పండు అని చెప్పడానికి హ్యూమ్ చెప్పినట్లుగా సంప్రదాయం కారణమవుతుంది. తరతరాలుగా, యుగాలుగా మానవాళి ఒక తరం నుంచి మరో తరానికి ఇది మామిడి పండు, ఇది యాపిల్ పండు, ఇది జామ పండు అని కేటగరైజ్ చేసి మనకు చెప్తూ వచ్చిన సమాచారం అది ఆ భావనలు ఇలా ఉంటే, పుల్లగా ఉంటే నిమ్మకాయ, తియ్యగా ఉంటే మామిడి పండు అనేవంటి ఒక ఆల్రెడీ మన మనసులో ఉన్నటువంటి ఆ పోస్టులేట్స్, ఆ కాన్సెప్ట్స్ ఏవున్నాయో, ఆ కాన్సెప్ట్స్ ఈ బయట నుంచి మనకు లభిస్తున్నటువంటి సమాచారాన్ని కేటగరైజ్ చేసి, ఆర్గనైజ్ చేసుకొని జ్ఞానంగా మారుస్తాయి. ఇది కాంట్ చెప్పాడు. అయితే ఆయన ఏమన్నాడు? ఇలా జ్ఞానంగా మార్చుకునేటప్పుడు నువ్వు ఎంత జ్ఞానంగా మార్చుకున్నా కూడా నీకై నువ్వు మార్చుకుంటున్న జ్ఞానం మాత్రమే. అంటే అది నీ సబ్జెక్టివ్ నాలెడ్జ్ మాత్రమే. దాన్ని నువ్వు యూనివర్సల్ నాలెడ్జ్‌గా చెప్పడానికి లేదు. ఎంత నువ్వు ప్రూవ్ చెయ్యి. ఎంత సైంటిఫిక్‌గా ప్రూవ్ చెయ్యి. కానీ సూత్రాలు ప్రూవ్ చేయగలవు కానీ, దాని తాలూకు దాని యొక్క జ్ఞానం ఏముందో అది నీకు కలిగే జ్ఞానం. అంటే ఏంటి? ఎప్పటికైనా కూడా ఈ ప్రపంచం గురించి నీకు లభించే జ్ఞానం ఎప్పటికీ ఇట్ ఈస్ ఆల్‌వేస్ కండిషన్డ్ బై యువర్ సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. దాన్ని ఆయన ఫెనామినల్ అన్నాడు. అంటే దృగ్విషయ ప్రపంచము, కంటికి కనబడే ప్రపంచము, దృశ్యమాన ప్రపంచము, దీని అపరెంట్ రియాలిటీ అని కూడా అన్నాడు. కంటికి కనబడేది. కానీ ఫెనామినాన్ అనంటే కంటికి కనబడేది. నేను దృగ్విషయం జూమ్ తెలుగులో మీటింగ్‌లో ఉంటాను. దృగ్విషయం అనువాదం చేశాను. రెండవది జూమ్ ఏమిటి? మీటింగ్ ఇలాగ నీకు తెలియనటువంటి ఒక సమాచారం ఉంటుంది. కొన్ని విషయాలు నువ్వెప్పుడు తెలుసుకోలేవు. ఉదాహరణకి దేవుడు. దేవుడంటే ఏమిటి నీకు తెలీదు. ఉదాహరణకు నీకు తెలియకుండా బయట ప్రపంచం ఉందా? ఈస్ దేర్ వరల్డ్ ఔట్‌సైడ్ యువర్ వితౌట్ రిఫరెన్స్ టు యూ? నీకు తెలియని ప్రపంచం బయటుందా? నువ్వు చెప్పలేవు. ప్రపంచం గురించినటువంటి మౌలిక సత్యం ఎటువంటిది నువ్వు చెప్పలేవు. ఎందుకు? ప్రపంచం గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నా కూడా నీ సెన్స్ పెర్సెప్షన్స్ ద్వారా నీ మెంటల్ నీ భావనలు అవి చెప్పగలవు తప్ప, నీ భావనకు అతీతమైనటువంటి ఒక ప్రపంచం ఉందా లేదా అన్నది నువ్వు ఎప్పటికీ చెప్పలేవు. దాన్ని ఆయన ఏమన్నాడంటే నామినా అన్నాడు. అంతర్విషయం అన్నాడు. కాబట్టి ఆయన ప్రపంచం గురించి పరిజ్ఞానాన్ని 2గా విడగొట్టాడాయన. ఒకటి నామినా, రెండోది ఫెనామినా. మనం ఎంతసేపు మాట్లాడినా కూడా ఫెనామినల్ వరల్డ్ గురించి మాట్లాడగలం తప్ప, నామినల్ వరల్డ్ గురించి మాట్లాడలేము అని అన్నాడు. నన్ను ఈవేళ ఎవరో ఫేస్‌బుక్‌లో అడిగారు. మీరు కాంట్‌ని శంకరాచార్యతో కూడా పోల్చిన మాటలు చెప్పండి అని. యదార్థానికి ఇట్లా యూరోపియన్ తత్వవేత్తల్ని, భారతీయ తత్వవేత్తలతో పోల్చడం అనేది ఏమంత మంచి సంప్రదాయం కాదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర వేరు, వాళ్ళు ఎదుర్కొన్న ప్రశ్నలు వేరు, మన చరిత్ర వేరు, మనం ఎదుర్కొన్న ప్రశ్నలు వేరు. అయినప్పటికి కూడా ఒక మాట ఏం చెప్పొచ్చంటే,
బౌద్ధులు గాని, శంకరుడు గాని వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచం తాలూకు వాస్తవిక సత్యం. అసలు ప్రపంచం నీ నీ మనసుకి నీ బుద్ధికి, నీ జ్ఞానానికి, నీ ప్రజ్ఞకి అతీతమైన ఒక జ్ఞానం ప్రపంచం గురించి నీకెప్పటికి సిద్ధించే అవకాశం లేదు మాట్లాడుతూ వచ్చారు. అదొక వేరే అంశం. దాన్ని వాళ్ళు మాయ అని, సమృద్ధి అని రకరకాల పదాలతో వాళ్ళు దాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. కాంట్ ఏమన్నాడంటే ద నామినా అన్నాడు. నామినల్ వరల్డ్ గురించి మనం చెప్పలేము. అయితే నామినల్ వరల్డ్ గురించి చెప్పడం మీద ఆయన ఆసక్తి చూపించలేదు. ఆయన దేని మీద ఆసక్తి చూపించాడు? ఎక్కడ నీ ఫెనామినల్ నాలెడ్జ్, నామినల్ నాలెడ్జ్ విడిపోతాయి. ఆ బౌండరీస్ ఏమిటి అది ఆయన బౌండరీస్ గురించి మాట్లాడాడు ఆయన. ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాకా మాత్రం నువ్వు చేరగలవు. ఉదాహరణ ఉపనిషత్తులో కూడా మాట ఉంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. ఆ సత్యం గురించి మాట్లాడుతూ తైత్తిరీయోపనిషత్తు ఏమందంటే ఎక్కడ మనసు వాక్కుతో సహా అంతకంటే ముందుకు వెళ్ళలేక వెనుతిరుగుతుందో యతో మనసా నివర్తంతే అప్రాప్య మనసా సహా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనసుతో కలిసి మాటలు ఎక్కడి నుంచి వెనక్కి మరలుతాయో ఆ ఆ ఎక్కడి నుంచి వెనక్కి మరలుతాయో ఆ బోర్డర్స్ మీద కాంట్ ఆలోచన చేశాడు. ఎక్కడ ఏ బౌండరీ దగ్గర మనం నామినల్ వరల్డ్ లోకి వెళ్తాం అందులో వెళ్ళొద్దాం మనం. అది దాంట్లో వెళ్తే ఏమవుతుంది? అది నువ్వు ప్రూవ్ చేయలేవు. అది సైంటిఫిక్ గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. కాబట్టి దాంట్లో వెళ్ళొద్దు మనం. ఏదైతే ఫెనామినల్ వరల్డ్ ఉందో, ఎక్కడ ఈ సెన్స్ పెర్సెప్షన్, ఈ ఫెనామినల్ వరల్డ్ నీ వరల్డ్ గా మారుతుందో, నీ సబ్జెక్టివ్ వరల్డ్ గా మారుతుందో, దాని గురించి మాట్లాడదామని అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఏ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ అని ముఖ్యంగా మొట్టమొదటిది ఏంటంటే ఆయన తాలూకు ప్రధానమైన రచనలు 3 రచనలు. మొట్టమొదటిది ఏ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్. రెండోది ఏ క్రిటిక్ ఆఫ్ ఆయన ప్యూర్ రీజన్ లో ఏమంటాడంటే అసలు ఏ విధమైనటువంటి ప్యూర్ రీజన్ అంటే ఏంటంటే శుద్ధ హేతు అని అనువాదం చేశాను. శుద్ధ హేతు అంటే దానికి ఏ పర్పస్ లేదు. అది ఏదో పర్పస్ కోసం దేన్నో ప్రూవ్ చేయాలనో ప్రూవ్ చేయకూడదనో అది చేయడం కాదు అది. ఆయన క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్, క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్, తర్వాత క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్, ప్రాక్టికల్ రీజన్, క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్ 3 రాశాడు ఆయన. ఇందులో క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ఏమో ప్రధానంగా మన ఈ ప్రపంచం గురించి జ్ఞానానికి సంబంధించింది. క్రిటిక్ ఆఫ్ ప్రాక్టికల్ రీజన్ ఈ ప్రపంచంలో మన ఆచరణకు సంబంధించింది. క్రిటిక్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది మన తాలూకు సౌందర్యం అది యథార్థానికి ఈస్టిక్స్ అనమాట. జడ్జిమెంట్ అక్కడ ఈస్టిక్ జడ్జిమెంట్ గురించి ఆయన మాట్లాడాడు. ఇవి కాక మరో 2 పుస్తకాలు ది ప్రొలాగ్ టు ఎనీ ఫ్యూచర్ మెటాఫిజిక్స్ అనేది ది గ్రౌండ్ వర్క్ ఆఫ్ ద మెటాఫిజిక్స్ ఆఫ్ మోరల్స్ అనేది 5 పుస్తకాలు ప్రధానమైన పుస్తకాలు అవి. ఆయన ఆయన చెప్పడానికి చేయడానికి ప్రయత్నించినా కూడా ప్రధానంగా ఏంటంటే స్థూలంగా మనం టేక్ హోమ్ ఏమిటంటే 3 పాయింట్స్. మొదటిది కాంట్ కన్నా ముందు ఈ ప్రపంచ పాశ్చాత్య తత్వశాస్త్రంలో ఈ ప్రపంచం గురించి జ్ఞానం మనకు ఎలా లభిస్తున్నప్పుడు కొంతమంది మన మనసులో అప్పటికే ఉన్నటువంటి పరిపూర్ణ భావనల ఆధారంగానే ఈ ప్రపంచం గురించి జ్ఞానాన్ని మనం పొందగలమని ఒక వర్గం. అలా కాదు ఈ ప్రపంచం మన ఇంద్రియ చైతన్యం ద్వారా, ఇంద్రియ సంవేదనల ద్వారా మాత్రమే ఈ ప్రపంచం గురించి జ్ఞానం మనకు లభిస్తుంది అని వాదించేవారు ఒక వర్గం ఉండేవారు. మొదటి వర్గం వారు ఫ్రెంచ్ రేషనలిస్టులు, రెండో వర్గం బ్రిటిష్ ఎంపిరిసిస్టులు, మూడో వర్గంగా జర్మన్ ట్రాన్సెండెంటలిస్టులు. సో కాంట్ ఏం చేశాడంటే ఈ 3 అప్పటిదాకా జర్మన్ తత్వశాస్త్రం ఏమంత ప్రధానమైన పాత్ర పోషించలేదు. యథార్థానికి కాంట్ తోటి ఒక విధంగా చెప్పాలంటే జర్మనీ కూడా తత్వశాస్త్ర చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి గ్రౌండ్. ఆ తర్వాత హెగెల్ గాని, మార్క్స్ గాని, నీషే గాని వీళ్ళందరూ కూడా జర్మన్ థాట్ ని ఒక చాలా పవర్ఫుల్ థాట్ గా మార్చారు. మొట్టమొదటి వాడు కాంట్ అనమాట. ఈ ఫ్రెంచ్, బ్రిటిష్ ఈ భావజాలాల్ని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేసి ఆయన ఏమన్నాడంటే ఈ ప్రపంచం గురించి పరిజ్ఞానం మనకి సెన్స్ పెర్సెప్షన్ ద్వారా వస్తుంది, కరెక్టే. కానీ ఆ పరిజ్ఞానం ఎప్పటికీ ఏ మనిషి తనకై తాను ఏర్పరచుకునే పరిజ్ఞానంగా, తనకై తాను నిర్మించుకునే ప్రపంచంగానే మారుతుంది తప్ప నువ్వు కనిపెట్టిన నీకు అనుభవిస్తున్న సెన్స్ పెర్సెప్షన్ ద్వారా నీకు లభిస్తున్న ప్రపంచం, నా సెన్స్ పెర్సెప్షన్స్ ద్వారా నాకు లభిస్తున్న ప్రపంచం ఎప్పటికీ ఒక ప్రపంచాలు కావు. ఎందుకంటే నీ ఆర్గనైజింగ్ కెపాసిటీ, నీ ఆర్గనైజింగ్ కండిషన్స్ వేరు, నా ఆర్గనైజింగ్ కండిషన్స్ వేరు. అందువల్ల నీకు గోచరించే ప్రపంచం నీ దృగ్గోచర ప్రపంచం, నాకు గోచరించే ప్రపంచం నా దృగ్గోచర ప్రపంచం. మన దృగ్గోచర ప్రపంచానికి ఆవల ఒక మౌలిక
స్వతంత్ర ప్రపంచం ఉంది. దాన్ని మనం ఎప్పటికి కూడా తెలుసుకోలేము. తెలుసుకోవడం మన పని కూడా కాదు. అయితే ఎక్కడ దృగ్గోచర ప్రపంచం దృగ్యతీత ప్రపంచంగా మారుతుందో ఆ సరిహద్దుల పట్ల మాత్రం జాగరూకులుగా ఉండాలి. ఎందుకంటే ఆ సరిహద్దులు దాటి వెళ్ళకుండా తత్వశాస్త్రాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అదే తత్వశాస్త్రం మతంగా మారిపోయే పరిస్థితి ఉంది. తత్వశాస్త్రం ఒక రెగ్యులేటరీ స్కూల్‌గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మూడవదేంటంటే ఈ ప్రపంచాన్ని ఈ నిర్దేశించేటువంటి ప్రపంచ గమనాన్ని ముఖ్యంగా ప్రకృతిని శాసించేటువంటి సూత్రాలు కొన్ని ఉన్నాయి. శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా మనిషి దుర్బలుడవ్వడం కాదు. ఆ శక్తులు ఉన్నాయని తెలుసుకునే జ్ఞానం తనకి మాత్రమే ఉంది. ప్రపంచంలో యానిమల్‌కి లేదు. ఒక ఒక చీమకి లేదు. ఒక సింహానికి లేదు. అవి ఎప్పటికి కూడా తమ ప్రపంచం గురించినటువంటి ఆ శక్తుల గురించి జ్ఞానాన్ని అవి పొందలేవు. అటువంటి పొందగలిగే శక్తి మానవుడికి మాత్రమే ఉంది కాబట్టి, అది మానవుడి తాలూకు సంకల్ప శక్తికి మాత్రమే ఉంది కాబట్టి, ఫ్రీ విల్ ఈ డిటర్మినిజం వల్ల ఈ ఫోర్సెస్ ఉన్నాయని తెలుసుకున్నందువల్ల ఆ డిటర్మినిజం మనిషిని బంధించే డిటర్మినిజం కాకపోగా, అది మనిషి తాలూకు ఫ్రీ విల్‌ని మరింత ముందుకు తెచ్చే డిటర్మినిజంగానే ఉంటుంది అని కాంట్ చెప్పాడు. ఇవి కాంట్ తాలూకు ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్స్. ఈ ఇది ఒకసారి ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈ కాంట్ ఏదైతే సమన్వయం చేయడానికి ప్రయత్నించాడో, అప్పుడు హెగెల్ లేదు. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి శక్తులు బయట శక్తులు కావు. అది అందరిలో ఉన్నటువంటి ఒక భావన, ఐడియా అన్నాడాయన. ఐడియా అన్నటువంటి ద్వారా మాత్రమే అది ఈ ప్రపంచం తాలూకు మౌలిక సత్యం, ఏకైక సత్యం, అఖండ సత్యం అన్నాడు. తర్వాత మార్క్స్ వచ్చి కాదు, ఐడియా కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్. మార్క్స్ హెగెల్ తలకిందులుగా చూసాడు. నేను కాళ్ళ మీద నిలబెట్టాను. యథార్థానికి మ్యాటర్ అన్నటువంటిదే అసలు సత్యం అని అన్నాడు. అయితే యథార్థం ఇంత సింపుల్ గా లేదు. చాలా మంది తెలుగులో మార్క్స్‌ని అనువదించినప్పుడు మార్క్సిస్ట్ వ్యాసాలు రాసినప్పుడు చాలా మంది స్థూలంగా భావవాదులు, భౌతికవాదులు అని చెప్పి వీళ్ళని వర్గీకరించారు. తప్పది. ఎందుకంటే మార్క్స్ చాలా స్పష్టంగా ఆయన యాంత్రిక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదాన్ని విడగొట్టి చూపిస్తాడాయన. యాంత్రిక భౌతికవాదం ఏమిటంటే బయట ప్రకృతి మాత్రమే. అంటే మన వాళ్ళు చాలా మంది తెలుగు సాహిత్యంలో పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. ఆర్థిక సంబంధాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. మార్క్స్ చెప్పాడు అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతుంటారు. కాదు, మార్క్స్ అట్లా చెప్పడు. మార్క్స్ ఏం చెప్పాడంటే బయట ప్రకృతి శక్తులు మనిషిని ప్రభావితం చేస్తాయి. కానీ ప్రభావితుడైన మనిషి తన సొంత ఆలోచనతో వాడిని అర్థం చేసుకున్నప్పుడు తిరిగి మళ్ళా తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ప్రభావితం చేయగలడు, చేస్తాడు అని చెప్పాడు. ఇది గత్యర్థం అంటే బయట ప్రపంచం మనిషిని ప్రభావితం చేయడమే కాదు. ఆ విధంగా ప్రభావితులైన మనిషి, ఆలోచనాశీలైన మనిషి తిరిగి మళ్ళా బయట శక్తుల్ని ప్రభావితం చేయగలుగుతాడు. ఆ 2 కలిస్తేనే డైలెక్టిక్ అవుతుంది. ఒకటే అయితే కేవలం మెకానికల్ మాత్రమే అవుతుంది. మార్క్స్ మెకానికల్ మెటీరియలిజానికి వ్యతిరేక ఆయన. ఈ 2 కలిసినటువంటి ఆ పారస్పరికతను ఆయన గత్యంతరంగా భావించాడన్నమాట. సరే. ఈ పారస్పరికత తాలూకు మూలాలు కూడా కాంట్‌లో ఉన్నాయి. ఇది కాంట్ తాలూకు తత్వశాస్త్రము. ఆయన తాలూకు పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రలో ఆయన నిర్వహించిన పాత్ర. ఆయన ఈ క్రమంలో చాలా వొకాబులరీని తీసుకొచ్చాడు. చాలా ప్రశ్నలు తీసుకొచ్చాడు. ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నల్ని ఆయన ఆన్సర్ చేయడానికి వాడినటువంటి పద్ధతి, ఆ మెథడాలజీ ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్ లాగా మన కాంట్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఒక సైంటిస్ట్ పుస్తకంలాగా ఉంటుంది. ఒక 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 ఫిజిసిస్టో, ఒక న్యాచురలిస్టో, ఒక లిన్నేయస్ రాసినటువంటి మొక్కల వర్గీకరణ లాగా, ఒక న్యూటన్ రాసినటువంటి నేచురల్ ఫిలాసఫీ బుక్ లాగా, అది ఒక ఖగోళ శాస్త్రవేత్త వివిధ గ్రహాల గురించి వాటి గురించి రాసినట్లుగా, అది చాలా ఇందాక చెప్పాను ఆర్కిటెక్టానిక్స్ అనమాట అది. దీన్ని ఈ ఈ ఈ ఇటువంటి ఈ ప్రయత్నంలో ఆయన మనోళ్ళకి ఏం చెప్పొచ్చంటే, ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఆయన ఒక రకంగా షేక్స్‌పియర్ లాంటోడు. ఎలా అయితే షేక్స్‌పియర్ ఇంగ్లీష్ భాషకి ఒక కొత్త వొకాబులరీ తీసుకొచ్చి, రకరకాల మానవ స్వభావాల్ని పరిచయం చేసి, ఆ మానవ స్వభావాలు వివిధ అవస్థలు ఎలా ఉంటారు, కలుసుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, మంచి, చెడు, క్రూరం, మోసం, ద్వేషం అన్నీ ఎలా పనిచేస్తాయి, శక్తులు ఎలా పనిచేస్తాయి, వీటన్నిటిని మన కళ్ళ ముందు ఆయన ఎట్లా అయితే ఒక పెద్ద బృహన్నాటకాన్ని, ఒక జగన్నాటకాన్ని ఆయన తన నాటకాల్లో మనకు పరిచయం చేశాడో, అలాగే కాంట్ కూడా హి ఈస్ లైక్ ద షేక్స్‌పియర్ ఆఫ్ యూరోపియన్ ఫిలాసఫీ. ఆయన ఏం చేశాడు? ఒక పెద్ద వొకాబులరీ, ఒక భావజాలాన్ని, ఒక భాషాజాలాన్ని ఆయన తీసుకొచ్చాడు. పెద్ద పెద్ద బృహత్ గ్రంథాలు రాశాడు. వాటితో ఈ ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్న ఆయన చర్చించే క్రమం, ఆయన మాట్లాడే క్రమం, ఒక సైంటిఫిక్ రిగర్ తోటి, అంటే వీలైనంత తటస్థంగా, నిష్పాక్షికంగా తన సబ్జెక్టివ్ ఎలిమెంట్స్ అందులో చేరకుండా
తను చర్చిస్తున్న దాన్ని వీరంత లీగల్ గా సైంటిఫిక్ గా ఆయన ప్రతిపాదించే తీరు అది పాశ్చాత్య తత్వశాస్త్రాలు. ఈరోజు దాదాపుగా మనందరం కూడా నిష్పాక్షంగా మాట్లాడాలి, ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలి, వివరంగా మాట్లాడాలి అని అంటున్నప్పుడల్లా కూడా మనం ఆ కాంటియన్ మెథడాలజీ పాటిస్తున్నట్టు అన్నమాట. ఆ రకంగా కాంట్ అనే ఆయన ఒక బేసిక్ ఫ్రేమ్ వర్క్ ని హ్యూమన్ థాట్ కి, ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ థాట్ కి ఆయన ఒక బేసిక్ ఫ్రేమ్ వర్క్ ని సిద్ధం చేసి పెట్టాడు ఆయన. ఆ తర్వాత 19, 20, 21 శతాబ్దాల్లో మొత్తం వెస్టర్న్ కాంటినెంటల్ థాట్ మాత్రమే కాదు, వెస్టర్న్ థాట్ మాత్రమే కాదు, మొత్తం గ్లోబల్ థాట్ అంతా కూడా కాంట్ తాలూకా ఆ పోస్టులేట్ ని దాటి మనం ముందుకు వెళ్ళలేకుండా ఉంది.